కొండైపులో గత 38 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొండైపులో పర్యటించి అనంతరం అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దామచల సత్య మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అంగన్వాడీ వర్కర్స్ తో మాట్లాడి మద్దతు తెలిపారని దామచల సత్య తెలిపారు. ఈ ముఖ్యమంత్రి గారికి కనీసం ఎంత మాత్రమే కనికరం లేకుండా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా రాష్ట్రం వెళ్ళిపోతుంది అని ఆలోచించే విధానం కూడా లేనటువంటి ముఖ్యమంత్రిని మనం ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అమ్ముతులు ఆ రోజు నూనె ధర 70 రూపాయలు ఉంటే ఈ రోజు 150 రూపాయలు అమ్ముతున్నావు. ఇవన్నీ అత్యధిక ధరలు అమ్మినప్పుడు జీతం కూడా పెంచకపోతే మరి వారు తినడానికి నువ్వు ఇచ్చే జీతం సగం సరుకులు కూడా అలాగా సగం రోజులు భోజనానికి సగం రోజులు వాళ్ళు ఖర్చులు ఉంటుంది. మరి వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలకు భోజనం డ్రాప్ చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా తగిన మూల్యం లేదు. ప్రజలు ఎన్నో పరిస్థితులు లేరు. రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు నీకోసమే ఆలోచిస్తున్నారు. అందుకని నువ్వు ఓటమిని అంగీకరించి రాజీనామా చెయ్యి, లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గ ప్రజల్ని ఈయనుంచి ఘోరంగా వాళ్ళని గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ముందుగా మన గ్రామీణ ప్రాంతంలో కానీ మన జీవితంలో అంగన్వాడీ వర్కర్లు చేసే సేవ చాలా అభినందనీయం. అలాంటి వారికి కూడా కనీసం వేతనాలు ఇవ్వకుండా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు సుమారుగా 38 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే వాళ్ళతో చర్చలుగానే పిలిచి హేళనగా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా హీనంగా మాట్లాడటం చాలా బాధాకరం. తప్పకుండా వీళ్ళ డిమాండ్స్ అన్ని రాబోయే రోజుల్లో అవన్నీ పరిష్కరించాలని, ఆ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి రావాలని కోరుకుంటూ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తప్పకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. కుప్పంలో మీ యూనియన్ల దగ్గరకు వచ్చి మాట్లాడటం జరిగింది. మేము ఏవైతే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి రోజు ఒకటి రావడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.